ఫౌండేషన్ సాదరంగా ఈరోజు వేదికపై ఉన్నటువంటి మా అతిథులందరినీ ఆహ్వానిస్తోంది. వేదిక కింద ఉన్నారు విశిష్ట అతిథులు, వివిధ రంగాల నుంచి వచ్చిన వారు అండ్ సైన్స్ లీడర్స్ చాలామంది ఉన్నారు. అండ్ పిల్లలు ZPHS శేర్లింగంపల్లి స్కూల్స్ నుంచి దాదాపు 54 స్కూళ్లలో సైన్స్ ఫౌండేషన్ చేపడుతున్న వివిధ కార్యక్రమాల నుంచి బెనిఫిట్ అవుతున్న స్కూల్స్ నుంచి ఎంతోమంది పిల్లలు కూడా మన ముందున్నారు. ఈరోజు 25 సంవత్సరాల సైన్స్ ప్రస్థానంలో తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి తిరిగి కొంత అందివ్వాలి అనే దృక్పథాన్ని చూపిస్తూ సైన్స్ డిజిటల్ సెంటర్స్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇది ఒక డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేసేందుకు ప్రధానమంత్రి గారు అండ్ మన తెలంగాణ సీఎం గారు కళని నిజం చేసే క్రమంలో సైన్స్ ఫౌండేషన్ తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ ఉంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్య మంత్రివర్యుల్ని జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ KTR గారిని, ఈటెల రాజేంద్ర గారిని, పట్నం మహేందర్ రెడ్డి గారు అండ్ శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని. సైన్స్ ఫౌండేషన్ ఈ 25 సంవత్సరాల్లో సైన్స్ సాధించిన ప్రగతిలో తన వంతు బాధ్యతగా కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఆశతో ఈనాటి ఈ కార్యక్రమానికి అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమానికి తోడుగా సైన్స్ డిజిటల్ ఫౌండేషన్ సైన్స్ డిజిటల్ సెంటర్స్ని ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ స్వాగతించాల్సిందిగా లెట్ మీ వెల్కమ్ శ్రీ అశోక్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ కార్పొరేట్ అఫైర్స్. We're extremely happy that many dignitaries have accepted our invitation. All the ministers and the MPs, MLCs and MLAs have come here to grace this occasion for the launch of CDCs. Science CSR initiative goes beyond charity, and it works with a belief that a responsible corporate should take into account its impact on society as much as creating much value for the society. The science digital centers are comprising of 3 functionalities: computer laboratory, digital library, and national digital literacy mission centers. The aim of the CDCs is to provide high quality digital education resources to the community members and the children, underprivileged children who are there in the schools, which we are proposing to start on today. I'm very happy that as a part of this 25-year celebration, we are setting up in 54 schools with 1,000 computers in Sherlangimpa Mandal as a first phase of our initiative to see these centers work as a full-fledged science digital centers and going forward and from this. మాన్య మంత్రివర్యులు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్, వారిని వేదిక నిర్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సైంట్ సంస్థ ద్వారా మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల్లో ఎంతో ముందుకు పోయి వారికి వచ్చిన లాభాల్లో కూడా పేదవారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా మంచి కార్యక్రమాలు 25 సంవత్సరాలు చేయడము చాలా సంతోషం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో కూడా పేదవారికి మంచి విద్యను అందించాలని చెప్పేసి కూడా కంప్యూటర్లు కానీ బుక్స్ కానీ అక్కడ 59 స్కూల్స్ కూడా వాళ్ళు తీసుకొని మరి విద్యార్థులందరూ కూడా మంచి విద్యను అందించాలని చెప్పేసి కూడా సాయం చేయడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలోనే మరి పేదవారందరూ కూడా విద్యను అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మైనార్టీస్ కానీ అదేవిధంగా BC SC ప్రతి ఒక్కరికి కూడా 180 కోట్లతోటి మరి రెసిడెన్షియల్ స్కూల్ కూడా రంగారెడ్డి జిల్లాలో కట్టడం జరుగుతున్నది. ఈ 2 సంవత్సరాల
మరి పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పరంగా కూడా మరి రూరల్ ప్రాంతం ఉన్నటువంటి అందరూ కూడా మంచి విద్యను అందించాలని చెప్పేసి కూడా మంచి కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నది. దానికి తోడుగా ప్రైవేటు వ్యక్తులు మరి మోహన్ రెడ్డి వాళ్ళు పెద్ద అంతా ముందుకు రావడం చాలా సంతోషం. మరి వారు కూడా ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. సైన్స్ని ప్రారంభించి 25 సంవత్సరాలైంది. కాకినాడలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని ఐఐటి కాన్పూర్లో, ఆ తర్వాత అమెరికాలో చదువుకుని ఒక గొప్ప సంస్థల్లో గొప్ప ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి. ఇలాంటి కథ మీరు మామూలుగా వినే ఉండుంటారు, చాలామంది ఇంజనీర్స్ అలా ఉండుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం తను సాధించినటువంటి ఆ ప్రగతి కొన్ని సంస్థలకే కాదు దేశానికి ఉపయోగపడాలి అని తపన పడ్డారు. కాబట్టి ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డిజైన్లో పురోగతి సాధించి ఇన్ఫోటెక్ అనే పేరుతో సైన్స్ సంస్థని ప్రారంభించి ఈరోజు దేశంలోనే అగ్రగామి సంస్థగా ద లార్జెస్ట్ ఇండిపెండెంట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ హై వాల్యూ R&D సర్వీస్ ఫ్రమ్ ఇండియాగా తయారు చేశారంటే ఆ వ్యక్తి మన మధ్యలో ఉన్నారంటే అది మనందరికీ గర్వకారణం. సైంటిఫిక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీ BVR మోహన్ రెడ్డి గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ BVR మోహన్ రెడ్డి గారు. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి స్ట్రగుల్ చేసి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మన ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు, ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్రీయ సమితి పార్టీ, వారితో పాటు పనిచేసిన తారక రామారావు గారు, రాజేందర్ గారు, చాలామంది పనిచేసి 2 సంవత్సరాలు 2.5 ఏళ్ళు అయింది పుచ్చిపోయి మనకు కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఈ 2 ఏళ్లలో చంద్రశేఖరరావు గారు, ఆయనతో ఉన్నటువంటి ముఖ్యులు అందరూ చేసిన గొప్ప విషయం ఏంటంటే మన సిటీ ఆఫ్ హైదరాబాద్కి, మన స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఒక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చారు. అదే కాకుండా చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత షీ టీమ్స్, అట్లాంటివి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు న్యూస్ పేపర్లో చూసే ఉంటారు, ఈ రాష్ట్రానికి ఇంకో కొత్త అవార్డు వచ్చింది. ఏంటంటే ది ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్, and this is an award which is given by India Business Leadership Awards from CNBC TV18. So join your hands to congratulate our government led by KCR and supported very ably by KTR Garu and Mr. Rajendra and the rest of the members. ముఖ్యమంత్రి గారు ఒక వంతు అయితే ఈ 2.5 ఏళ్ళలో నాకు సుపరిచితులు తారక రామారావు గారు. తారక రామారావు గారితో ఒక 3 ఏళ్ళ పరిచయం నాకు. కానీ అటువంటి మినిస్టర్ని నేను ప్రపంచంలో వచ్చి చెప్పారు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో పనిచేస్తాను, ఎక్కడా చూడలేదు. ఆ డైనమిజము, ఆ ప్యాషను, ఆ సాక్రిఫైస్ చేస్తూ మాట ఇచ్చారంటే మాట నిల్చోబెట్టుకుంటారు. ఈ కొత్త బ్రీడ్ ఆఫ్ పొలిటీషియన్స్ అన్నమాట. తప్పకుండా మనము సంఘ సేవకు పాలిటిక్స్లో దిగాము, ఆ సంఘ సేవను మనం తప్పకుండా చేయాలని చెప్పి ఆయన ఎన్నో ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేశారు. టీ హబ్ అని, తెలంగాణ హబ్ అంటే ఒక ఇంక్యుబేషన్ సెంటరు. ఆ ఇంక్యుబేషన్ సెంటర్లో ఇన్నోవేషన్ చేస్తున్నారు. 160 కంపెనీని ప్రస్తుతం మెంటర్ చేస్తున్నాము. అదే కాకుండా ఇంకొక 500 కంపెనీలు అప్పుడే లైన్లో ఉన్నాయి. ఫేజ్ 2 కట్టడానికి మన తారక రామారావు గారు ఆలోచిస్తున్నారు. అలాగే టాస్క్ అనేటువంటి పాలసీ తయారు చేశారు, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని చెప్పి. అలాగే ఐటీ ఇన్నోవేషన్ పాలసీని ఏప్రిల్ 2016లో లాంచ్ చేశారు. ఇవన్నీ ఒక ఎందువల్ల జరుగుతున్నాయంటే మన స్టేట్ని బాగా వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి. చాలామంది అంటారు మరి ఏం జరిగింది ఈ 2 ఏళ్ళలో అని చెప్పి, పాలసీలే లాంచ్ చేశారా లేకపోతే ఏమన్నా జరిగిందా అని.
నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, చాలా జరిగింది. కొన్ని పేర్లు చెప్పాలంటే మన రాష్ట్రానికి, మన సిటీకి కొత్తగా వచ్చిన కంపెనీల్లో తోషిబా ఉంది, మైక్రోమాక్స్ ఉంది, యాపిల్ ఉంది, ఊబర్ ఉంది. ఇవన్నీ చాలా ముఖ్యమైన సంస్థలు. ఈ ముఖ్యమైన సంస్థలు ఎందువల్ల వస్తాయి ఇక్కడికంటే ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన తారక రామారావు గారి ఇనిషియేటివ్స్ వల్ల వస్తూ ఉన్నాయి. సో మన రాష్ట్రం లీడర్షిప్ ఇటువంటి ఆలోచనలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి, చాలా ఉద్యోగాలు మనందరికీ క్రియేట్ అవుతాయి. మరి జాబ్స్ క్రియేట్ అయితే వాటిని తీసుకోవడానికి మనందరం తయారుగా ఉండాలి కదా, అవునా కాదా? ఎస్, యూ ఆల్ హ్యావ్ టు బి రెడీ టు టేక్ దోస్ జాబ్స్. సో ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దోస్ జాబ్స్, వాట్ యూ నీడ్ టు డూ? You need to get very well educated. You need to become knowledge workers. You have to get lot more knowledge. So what are we doing today? What we are doing today is to make sure that all of you become digitally more enabled, empowered. That's the theme with which we decided to move forward in trying to do this for all of you. To us, I run a company called Cyient. నేను సైంట్ అనే సంస్థను నడుపుతాను. ఒక పెద్ద డ్రీమ్తో స్టార్ట్ చేశాను ఈ కంపెనీని. అందరు కళలు కంటారు, నేను కూడా కళలు కంటాను. కళ ఒకసారి డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత మధ్యలో అప్పుడు కొంచెం మెలుకు వస్తుంటే కళలు కంటుంటారు అనమాట. అటువంటి కళ కాదు ఇది. ఇది పగటి కళ. ఒక పెద్ద ఇండస్ట్రీని స్థాపిద్దామని చెప్పి 25 ఏళ్ల క్రితం కళ కన్నాను. ఆ కళతో పాటు నిజమైంది. ఆ నిజానికి కారణం ఎవరు అంటే నలుగురు స్టేక్ హోల్డర్స్ అని చెప్తాను. 1 మా కస్టమర్స్, 2 మా ఎంప్లాయీస్, 3 మా ఇన్వెస్టర్స్, 4 మా సొసైటీ. మనకున్న గవర్నమెంటు, మీరున్న ప్రజలు, వీళ్ళందరూ సహాయం చేస్తేనే మేము ఇటువంటి వృద్ధిలోకి వచ్చాము. ఆ ప్రిన్సిపల్ని మైండ్లో పెట్టుకొని మేము తప్పకుండా మళ్ళీ సొసైటీకి పే బ్యాక్ చేయాలని చెప్పి మొదలుపెట్టాము ఈ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఇప్పటిది కాదు. మేము ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ 2013లో లాగా వచ్చింది, దానికన్నా ముందే మొదలుపెట్టాము. ఇది మొదలుపెట్టి ఏం చేశామంటే స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవటం అటువంటివి చేశామన్నమాట. ఇక రాబోయే సంవత్సరాల్లో in future what will happen is the whole world will become digital. There will be digital technology. Everybody and anything will get connected together. In that connected world, people who have knowledge will only succeed. In this connected world, there's no more difference between where you are located, who you are. So long as you have knowledge, you have the ability to succeed. So therefore, we saw there was a part of our society which was not having the same facilities as what the other children have. You're all my children. You're as good as my children in terms of your intelligence, in terms of your hard work, and in terms of your commitment to this nation. But you don't get opportunities. And what, as a good corporate citizen, we wanted to do was to create that opportunity for you. So therefore, what we decided to do for the last few years is adopt a school, and a program start chesam mottamanta. Adopt a school program kinda em chesamante 16 schools ni adopt cheskoni aa 16 schools lo మేము చేసినటువంటి వర్క్కి నిదర్శనం ఏంటంటే ఆ స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ స్కూల్స్లో గర్ల్ పర్సంటేజ్ పాపులేషన్ 10% ఉండేది. ఈరోజు మా స్కూల్స్ అంటే నావి కాదవి ప్రభుత్వం స్కూల్స్, అవన్నీ ప్రభుత్వ పాఠశాలలు. ఆ స్కూల్స్ అన్నిట్లో 50% కన్నా ఎక్కువ గర్ల్ పాపులేషన్ ఉంది. పాస్ పర్సంటేజెస్ 26% ఉండేవి. అవి 26% నుంచి 84%కు పెరిగాయి. అలాగే డ్రాప్ అవుట్ రేషియోస్ కూడా బాగా తగ్గిపోయాయి. అన్నిటికన్నా గ్రాటిఫైయింగ్ వాజ్
నాకేదో ఫంక్షన్లో ఒక 2 వారాల క్రితం మన ప్రెస్ నుంచి వచ్చినటువంటి మిత్రులు కనిపించి సార్ మీకు సంగతి తెలుసా అని చెప్పారు. ఏంటంటే మీ అన్ని స్కూల్లో ఈ సంవత్సరం నో అడ్మిషన్ అని బోర్డు పెట్టారు సార్, స్కూల్ డ్రాప్ అవుట్సే లేవు, అందుకోసం అడ్మిషన్ వీలు కాలేదన్నారు. సో మా ప్రయత్నం అంతా ఏంటంటే అందరికీ ఈక్విటబుల్గా తయారు చేయాలి. నా సొంత పిల్లలైనా మీరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పిల్లలు, మీ అందరికీ ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ తయారు చేయాలి. నేను ప్రపంచం అంతా తయారు చేయలేను, కానీ నా ప్రయత్నం ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం, మనకు ఉన్న పరిస్థితుల్లో మనకున్న డబ్బుతో కొంత మార్పు తీసుకెళ్ళగలిగితే మనకేదో సాటిస్ఫాక్షన్ అన్నమాట లైఫ్లో. అందుకోసం అని చెప్పి ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ ప్రయత్నం ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం, ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. కానీ ఈరోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మేము లాంచ్ చేయబోయేటటువంటిది సైంట్ డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ అంటారు. 16 స్కూల్స్ ఇప్పటిదాకా రన్ చేశాము. ఇప్పుడు మేము చేయబోతుంది ఏంటంటే 59 స్కూల్స్ని మేము సపోర్ట్ చేస్తాము. ఈ 59 స్కూల్స్లో ఏం చేయబోతున్నామంటే డిజిటల్ లిటరసీ సెంటర్స్ స్టార్ట్ చేస్తాము. ఈ డిజిటల్ లిటరసీ సెంటర్స్లో సిడిసిస్ అన్నాము. 3 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, రెండోది ఏంటంటే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, మూడోది ఏంటంటే NDLM సెంటర్స్ అంటారు. అవి 3 ఒక దాంట్లోకే క్లుప్తంగా చేసి ఒక్కొక్క స్కూల్లో 20 నుంచి 30 కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, తర్వాత మేము చేసిన ఎక్స్పెరిమెంట్లో ఈ కంప్యూటర్ డిజిటల్ లైబ్రరీ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. కొంతమంది టీచర్స్ ఉన్నారు ఆడియన్స్లో, వాళ్ళకి ముఖ్యంగా తెలియపరచాల్సింది ఏంటంటే మా దగ్గర 2 డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి, టీచర్లు లాస్ట్ వెళ్తారు ఇంటికి ఈ రోజుల్లో, ఎందుకంటే అంత బాగా నేర్చుకుంటారనమాట లైబ్రరీలో. అలాగే ఈ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ఏంటంటే మన దేశంలో డిజిటల్ ఇండియా అంటున్నారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు డిజిటల్ తెలంగాణ అంటున్నారు. ఈ డిజిటల్ తెలంగాణ అయినప్పుడు దాన్ని వాడటానికి కూడా మనకు వీలవ్వాలి, దాన్ని లిటరసీ అంటారు, వాడటానికి మనకు పరిస్థితులు రావాలని చెప్పి దాన్ని నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ కింద మీ అందరినీ ట్రైనింగ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ గమ్మత్ ఏమంటే ఈ మనకు అన్ని స్కూల్స్ 3:30కు పిల్లలు వెళ్ళిపోతారు, మీరంతా వెళ్ళిపోతారు. కానీ ఆ నేబర్హుడ్లో ఉన్నటువంటి మనుషులందరూ 3:30 నుంచి 7:30 దాకా, ఫ్రమ్ 3:30 to 7:30 దే కెన్ లెర్న్ ఆల్ అబౌట్ కంప్యూటర్స్. సో ఒక అసెట్ని ఎంత బాగా ఉపయోగిస్తున్నాము చూడండి. ఒకటే అసెట్ 20 నుంచి 30 కంప్యూటర్స్ పెడుతున్నాము. దాంట్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, NDLM సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్స్ అన్నీ మనం కనెక్ట్ చేసాము, ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము. బీమ్ కంపెనీ తరఫున ఫ్రీగా వాళ్ళు ఈ కనెక్టివిటీ మాకు ఇచ్చారు. జానకి రామరాజు గారు వచ్చినారు ఈరోజు, మనందరి తరఫున ఆయనకు ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. సో ఈ డిజిటల్ లిటరసీ సెంటర్స్ తయారు చేయటం వల్ల మనకు జరిగేది ఏంటంటే, ఐ కీప్ సేయింగ్ దిస్ వర్డ్, దట్ విల్ డెమోక్రటైజ్ education in this country. There won't be any differentiation between the corporate schools versus the government schools. All of them will be the same. All will have the same opportunity all along. నేను ముఖ్యమంత్రి గారితో 5 నెలల క్రితం ఒక ఫంక్షన్లో మన కేటీ రామారావు గారు తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీని లాంచ్ చేశారు April 4th. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ నేను డిజిటల్ లైబ్రరీలు మీకు పెడతాను 58 స్కూల్స్లో అని చెప్పి. ఈ సభముఖంగా తారక రామారావు గారికి, రాజేందర్ గారికి తెలియపరచడం ఏంటంటే, సార్ నేను ఆ మాట నిలబెట్టుకున్నాను, 700 కంప్యూటర్లు అప్పుడే స్కూల్కి వెళ్ళిపోయాయి, తక్కిన 300 కూడా పంపించేస్తాను. సో I feel very delighted that all of you are here, all of you get the same facilities as what the rest of the people get at this point of time. And
నేను చాలామంది కార్పొరేట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో మై అపీల్ టు మై కార్పొరేట్ ఫ్రెండ్స్ ఇస్ that look, there is one aspect of life that we have taken as a part of CSR, and that is spending the money. But the second one is that we've also taken our best business practices into the schools. And that is enormous in terms of wealth. You look at numbers that we'll probably show you a small video clip in a minute from now. You will see how things have changed in the school. We started measuring, we started managing by measuring everything that happens. We measure the attendance of the teachers also at this point of time. And that probably is a good benchmark to say teachers are coming to school, they're teaching in our schools at this point of time. And a third one, which is yet another benefit that the corporate can give back to the society, is volunteerism. We have 900 of our employees today spending anywhere between 2 to 3 hours every week in these schools, either on a Saturday or on a holiday. So therefore, we did three things to the CSR activity at this point of time, though on peripheral it looks only as money, but in addition to money, you have business processes and you also have volunteerism. Certainly the current social needs that we have in this country cannot be addressed just by the government. We can just say it is the government responsibility to create education for everybody, but I think we have to join hands with them. I feel very delighted that Scient is participating in this event. My appeal to my other corporate citizens is to say they should also make sure that they participate in initiatives of this nature. Initiatives of this nature will make sure that we develop this nation much faster. We will abolish the economic inequality, will abolish the gender inequality, will abolish the urban-rural divide. So it's a great initiative that all of you need to participate. Again, thank you very much for being here with us this morning, and thank you children for being with us. We wish you all the best. God bless you. Thank you. 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా అయితే పుట్టిందో, ఏ విధంగా జన్మించిందో, ఏ విధంగా పెరిగిందో, ఆ సమయంలో మొత్తం హైదరాబాద్లో ఉన్న ఐటీ ఇండస్ట్రీ అంతా అమీర్పేట్లో ఒక చిన్న బిల్డింగ్ మైత్రివనం అని ఉండేది. ఆ బిల్డింగ్లో మొత్తం హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ఆ బిల్డింగ్లో ఉన్నది. ఆ టర్నోవర్ అంతా కలిపి కష్టంగా 10 కోట్లు ఉండొచ్చు నా అంచనా ప్రకారం. అప్పుడు మొత్తం ఇండియాలో $100 మిలియన్ టర్నోవర్ ఐటీ ఇండస్ట్రీకి. ఈ రోజున ఐటీ ఇండస్ట్రీ టర్నోవర్ $150 బిలియన్. ఇప్పుడే మాట్లాడుతూ ఉండగా సైంట్ టర్నోవర్ 3,000 కోట్ల పైన ఉన్నది సంవత్సరానికి. అంటే ఏ విధంగా ప్రగతి సాధించగలిగామనేది ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్, ఒక రకమైనటువంటి అమేజ్మెంట్, ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఒకటి ఈ రోజున చెప్పాల్సింది ఏమిటంటే, అప్పుడు మోహన్ రెడ్డి గారిది కూడా ఒక చిన్న కంపెనీ. బహుశా ఈ రోజున ఎన్ని కంప్యూటర్లు మీ అందరికీ ఈ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారో అన్ని కంప్యూటర్లు సైంట్లోనే, అంటే అప్పుడు ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ అని పేరు ఉండేది, మొత్తం సైంట్లో బహుశా లేకపోవచ్చు. చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత పెద్ద కంపెనీ స్థాపించిన తర్వాత, ఇంత పెద్ద కంపెనీ డెవలప్ చేసిన తర్వాత మోహన్ రెడ్డి గారి మనసులో ఇప్పుడు కూడా, అంటే కొంతమంది ఆ స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోతారు, ఎవరెవరైతే హెల్ప్ చేశారో, ఏ విధంగా పైకి వచ్చారో అనేది మర్చిపోయి, ఓహో నేను చాలా పెద్దవాడిని, గొప్పవాడిని అని అనుకుంటారు. కానీ ఆయన్ని చూస్తే నిజంగా సంతోషం ఏమని అనిపిస్తుందంటే, ఆయన ఇంత స్థాయికి వచ్చానంటే నేను సంఘానికి, సొసైటీకి రుణపడి ఉన్నాను, ఆ రుణం ఎట్లాగైనా తీర్చాలి, అది తీర్చే మార్గం ఇది అని ఆ ఆలోచన రావటం నిజంగా ఇట్స్ హైలీ క్రెడిటబుల్ థాట్.
పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరికీ ఇటువంటి ఆలోచన కట్టుకున్నట్టయితే బహుశా మన దేశానికి, ఈ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి ప్రగతి ఇంకా ఎన్నో రెట్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వార్త ఏమిటంటే హైదరాబాద్ మళ్ళీ ఇట్ ఈస్ అట్ ద టాప్ అండ్ అందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు అనే ఒక వార్త మొత్తం ఇండస్ట్రీలో ఉన్నది. దానికి నేను హృదయపూర్వకంగా కేటీఆర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వారు బాగా కష్టపడుతున్నారు. ఆ ఎఫర్ట్స్ అన్నీ ఈ విధంగా సక్సెస్ తీసుకొస్తున్నాయంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ ప్రైడ్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేవెళ్ళ, వారిని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యునైటెడ్ నేషన్స్లో అన్ని దేశాలు కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక కార్యక్రమం పెట్టి అన్ని దేశాలు సంతకం పెట్టిండ్రు. దాంట్లో ముఖ్య ప్రాముఖ్యత చిల్డ్రన్స్ ఇష్యూ మీద ఉండే. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ హెల్త్ కేర్, హైజీన్ అండ్ శానిటేషన్ మీద ఉండే. అయితే దీని మీద మన ప్రభుత్వం ఎంతో చేస్తున్నది. ముఖ్యంగా ఆ వాటర్ గ్రిడ్ అనే ప్రాజెక్టు కేవలము ఇంటింటికి నీళ్లు కాదు, అది చిల్డ్రన్స్ శానిటేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉంటే శానిటేషన్ అండ్ హైజీన్ అండ్ హెల్త్ కూడా అది పనికొస్తుంది. కానీ మన ప్రభుత్వం ఎంత చేస్తున్నా కూడా చాలా సంతోషం ఇవాళ ఏంటంటే ప్రైవేట్ కార్పొరేషన్స్ ముందుకొచ్చినాయి, చిల్డ్రన్స్ ఇష్యూ తీసుకున్నది. అది సైలెంట్ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం ప్రధానమంత్రి పెట్టిందని ఇక్కడ పెట్టడమే కాక ఎప్పటి సందో మనకు తెలుసు కూడా, కాజాగూడ నుంచి ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కాజాగూడ స్కూల్లో 6 ఏండ్ల ముందు ఇవన్నీ లేకముందు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం లేకముందు, సస్టైనబుల్ డెవలప్మెంట్స్ లేకముందు కూడా వారు ఆ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ స్కూల్ మధ్యలో ఉన్న స్కూల్ను దత్తకు తీసుకొని దాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేస్తూ పోయినరు. అప్పుడు మన భాషలు చెప్పాలంటే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంకా ఓక్ రిడ్జ్ మన గవర్నమెంట్ కాజాగూడ గవర్నమెంట్ స్కూల్ చూస్తే అది మన భాషలో ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. కానీ ఇప్పుడు వయసు చూడండి, దాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి అవుతున్నది. అది సైలెంట్ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళు నిజంగానే సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఇదే కాకుండా, ఎడ్యుకేషనే కాకుండా వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఇష్యూస్ కూడా తీసుకున్నారు. అది కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఏదన్నా నిజంగానే హైదరాబాద్లో పుట్టి ఎదిగిన పెద్దగైన ప్రపంచం మొత్తం బ్రాంచెస్ ఉన్న ఐటీ కంపెనీ ఏది అంటే అది టీసీఎస్ కాదు, అది విప్రో కాదు, అది మన హైదరాబాద్ కంపెనీ, అది సైలెంట్, అది గొప్పగా చెప్పుకోవచ్చు. May I now request Sri Arkapudi Gandhi Garu to speak a few words. శ్రీలింగంపల్లిలో సుమారుగా 18,000 నుంచి 20,000 స్టూడెంట్స్ పేద కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న సంగతి అందరికీ కూడా తెలుసు. మా కాన్స్టిట్యున్సీకి మా పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ అన్ని స్కూల్స్లోనూ కూడా మొట్టమొదటిగా 54 స్కూల్స్ తీసుకున్నా. మోహన్ రెడ్డి గారి మధ్యలో, మా కేటీఆర్ గారి మధ్యలో, మరి దీనికి సహకరించి కోఆర్డినేషన్ చేసిన మిత్రులతో కూడా నేను రిక్వెస్ట్ చేయడం, అశోక్ రెడ్డి గారి సమక్షంలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 71 స్కూల్స్ని కూడా నేను దత్తత తీసుకొని చక్కటి కార్యక్రమం చేసి మీకు అందించే బాధ్యతను నేను తీసుకుంటానని కూడా చెప్పటం చాలా సంతోషకరం. మీ అందరి తరపున, మా కార్పొరేట్ల తరపున, మా తరపున కూడా మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నా. శ్రీ ఈటెల రాజేంద్ర గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ సివిల్ సప్లైస్, వారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కాన్వెంట్ స్కూల్లో చదివినరు అనే భావన ఉంటుంది. కానీ వారు చదివింది గవర్నమెంట్ కాలేజీలో చదివినరు వారు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం. మేము, నాకు తెలిసి బివి మోహన్ రెడ్డి గారు కూడా చిన్నతనంలో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటాడు. ఇవాటిలాగా ఈ కార్పొరేట్ విద్యాలయాలు లేవు. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ చదువుకునేటువంటివి గవర్నమెంట్ పాఠశాలలు మాత్రమే. అందరూ చదువుకునేది
గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో అనేక రకాల అవార్డ్స్ పొందిందని చెప్పి మీరు ఇప్పుడు ప్రకటించారు. దానికి కారణం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళ ఉద్యమ సహచరులందరూ కూడా ఒక రొటీన్ పాలిటిక్స్ నడపడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు గవర్నమెంట్ అంటే ప్రజాకోణంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేయాలి తప్ప రాజకీయాలు ఇప్పటిదాకా ప్రజలున్న భావన అది తప్పు అనే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు ఉంటారు. అందుకే మా మీద 2 రకాల కర్తవ్యాలు ఉంటాయి మోహన్ రెడ్డి గారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ దేశంలోనే వెల్ఫేర్ యాక్టివిటీలో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గిన్ని డబ్బులు ఖర్చు పెడతారా అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మా ప్రథమ కర్తవ్యం ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడమే ప్రథమ కర్తవ్యం. కానీ అతి ముఖ్యమైన 2వ కర్తవ్యం కూడా ఉంది మోహన్ రెడ్డి గారు. అతి ముఖ్యమైన ప్రభుత్వ కర్తవ్యం ఏంటంటే ఇవాళ మేము పెన్షన్ ఇవ్వచ్చు 1000 రూపాయలు, ఇవాళ మేము 6 కిలోల బియ్యం ఇవ్వచ్చు, ఇవాళ మేము పిల్లలకి సన్న బియ్యం పెట్టచ్చు. కానీ అంతిమంగా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మా ప్రభుత్వ ఎజెండా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలిగే సత్తా విద్య మాత్రమే అందిస్తుందని చెప్పి భావిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఆ విద్య తాను బతకడమే కాదు, తాను 10 మందికి బతికిచ్చే సత్తా వస్తుందని చెప్పి భావిస్తున్న వాళ్ళం. ఇవాళ మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా చదువుకోకపోతే ఈ ఇన్ఫోసిస్ కంపెనీ రాకపోతుండే, ఇవాళ ఇన్ని వేల మందికి సాయం చేసేటువంటి ఆస్కారం లేకుండే. అందుకే మా ప్రథమ కర్తవ్యం ఎట్లయితే ఆ పేదలను ఆదుకునే కర్తవ్యం ఉందో, ఎట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మానవ సంపదని క్వాలిటేటివ్గా మార్చాలంటే విద్య మాత్రమైనటువంటి భావన ఉందో, దానికోసం అరటపడుతూనే ఇవాళ ఎవరెవరైతే గొప్పగా ఎదిగినరో అనేక రంగాలలో ఎదిగినరు. మీ మేధస్సుతో మీ అనుభవంతో ఇవాళ గొప్పగా టెక్నాలజీ మాత్రమే ప్రజలకు అందించే కర్తవ్యం నిర్వర్తించవచ్చు కాక, కానీ దానితో పాటుగా మీరు సృష్టించిన ఈ సంపద తప్పకుండా ప్రజానీకానికి కూడా కొంత మేలు చేయనే సంకల్పంలో భాగమే ఇవాళ మీరు తీసుకున్న 54 స్కూళ్ళల్లో మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ సౌకర్యాలు. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు కొంత తృప్తినిచ్చింది అన్నారు. అన్ని జీవితాల్లో కంటే అన్ని జీవాల కంటే కూడా మానవ జీవితం చాలా గొప్పది మోహన్ రెడ్డి గారు. మానవ జీవితానికి ఎంత డబ్బు సంపాదించడం అనేటువంటిది తృప్తినివ్వదు. తాను తన సాటి మనిషి సోషల్ బీయింగ్ కాబట్టి ఎన్ని లక్షల మంది పేదలకు ఆదుకున్నను ఈ సమాజానికి నా తెలివి నా మేధస్సు ఎంత తోడ్పడిందనే గీట్రాయి ఉంటుంది తప్ప ఇంకోటి గీట్రాయి ఉండేటువంటి ఆస్కారం లేదు మోహన్ రెడ్డి గారు. అందుకే తప్పకుండా ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టిండ్రు. 20 అంతస్తుల పెద్ద భవనాలు ఉంటాయి ఇక్కడ. ఆ భవనాల పక్కకే చిన్న గుడిసెలు ఉంటాయి ఇక్కడ. మా ముఖ్యమంత్రి గారి కళ, మా ప్రభుత్వ సంకల్పం ఇవాళ ఆ 20 అంతస్తుల బంగ్లాల పక్కన ఉన్నటువంటి ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా పైకి తీసుకెళ్ళినటువంటి ఎజెండా తప్ప మాకు ఇంకో ఎజెండా లేదు. ఏ సమాజంలో అయితే అసమానతలు పెరిగిపోయినాయో, ఏ సమాజంలో అయితే రోజు రోజుకి ఈ ఉన్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య వైరుధ్యాలు పెరిగిపోతున్నాయో, ఇలా ప్రభుత్వ సంకల్పం కూడా ఆ గ్యాప్ను తగ్గించగలిగేది అందరినీ ముందు తీసుకుపోయేదే ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఆ సుదూరమైనటువంటి లక్ష్యం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం.
మాది 2.5 సంవత్సరాల ప్రభుత్వం కావచ్చు, మా గురించి చాలామంది చాలా మాట్లాడారు. వీళ్ళకు ఉద్యమాలు చేయడం తెలుసు, నినాదాలు ఇవ్వడం తెలుసు, కానీ పరిపాలన అనుభవం ఉంటుందని చెప్పి మా గురించి మాట్లాడారు. చాలా రకాల అనుమానాలు కూడా ఉండే మీకు తెలుసు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం యావత్ దేశానికి తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప విజన్ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఒక మానవీయ కోణం ఉంది. తెలంగాణ ప్రభుత్వం రేపు దేశంలోనే అనేక కార్యక్రమాలకు ఆదర్శవంతంగా నిలిచే రాష్ట్రంగా ఇవాళ ఎదగడమే తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఆ కొత్త రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు గొప్పగా ఎదగాలని, మీలాంటి వాళ్ళు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ మీరు ఏదైతే 54 స్కూల్ అంటున్నారో దాన్ని మరింత విస్తరించి మీ మిత్రులు మీ శ్రేయోభిలాష్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య మీద ఈ పేద పిల్లలకి గ్రామీణ ప్రాంత ప్రజలకి ఈ మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని మరింత పగడ్బందీగా మరింత ఉన్నతంగా నిర్వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఇవాళ మేము ప్రజాప్రతినిధిగా చూస్తూ ఉంటాం, లక్షల రూపాయల ఫీజులు ఉంటాయి, ₹1,00,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా డొనేషన్స్ ఉంటాయి, ఫీజులు ఉండేటువంటి పరిస్థితి. కొంత కన్సెషన్ ఇప్పియమని చెప్పి మా దగ్గర ప్రాధేయపడతా ఉంటారు. కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మరొక మైలురాయి, మరొక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతుంది. చదువంటే శ్రీ చైతన్య కాదు, చదువంటే నారాయణ కాదు, చదువంటే మళ్ళీ గదే జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళు, చదువంటే మళ్ళీ గదే గవర్నమెంట్ కాలేజ్ అనే పద్ధతి లోపల సకల సౌకర్యాలను కల్పించేటువంటి కర్తవ్యంలో ఇవాళ వెనుకాడకుండా ముందుకు పోతా ఉన్నాం. మా ఆలోచనకి మా ఆశయానికి మీ వంతు తోడ్పాటు కూడా అందించి ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి. ఈ మీరు ఏదైతే ఇవాళ చేస్తా ఉన్నారో దాన్ని మరింత విస్తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ. సైంట్ డిజిటల్ సెంటర్స్ లాంచ్ని చూడబోతూ ఉన్నాం. మాన్య మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారి చేతుల మీదుగా ఈ సైంట్ డిజిటల్ సెంటర్స్ లాంచ్ జరుగుతాయి. పిల్లల్ని వేదికపైకి సైంట్ డిజిటల్ సెంటర్స్ లాంచ్ కోసం బోర్డు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఒక వ్యక్తి 25 ఏళ్ల కిందట తాను వచ్చిన నేపథ్యం కూడా గమనిస్తే మీరు ఆనాడు ఈ రోజున్న స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలు కానీ లేవు. మోహన్ రెడ్డి గారు చదువుకునే టైంలో భారతదేశంలో ఎన్ని సౌకర్యాలు కూడా లేవు. కానీ తాను ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు కాకినాడలో ఇంజనీరింగ్ చేసిన మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న చివరికి ఆయనకు వచ్చిన ఒక ఆలోచన 25 ఏళ్ల కింద వచ్చిన ఒక ఆలోచన ఫలితంగా ఆనాడు ఇన్ఫోటెక్ అనే కంపెనీని పెట్టి ఈరోజు 25 ఏళ్ల తర్వాత 36 దేశాలకు విస్తరించి 13-14 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, దానికి 2 రెట్లు 3 రెట్ల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఇస్తూ ఉన్నారంటే ఈరోజు ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతమందిని మరి ఈరోజు ఎంతమందికి స్ఫూర్తినివ్వగలరో దానికి మోహన్ రెడ్డి గారి జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చున్న మీలో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈరోజు మోహన్ రెడ్డి గారి మాదిరిగా మనందరం చాలామంది చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేద్దామని ఆలోచనలో ఉంటాం. కానీ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కూడా మనలో రావాలి అని తప్పకుండా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే రాజేంద్ర గారు ఇందాక ఒక గొప్ప మాట చెప్పారు. భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్న అంతరం చూస్తే వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంది, తేడా ఏంది అని చూస్తే మనకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గమనించినట్టయితే మీరు భారతీయులు ఎంతోమంది ప్రపంచంలోని వివిధ కంపెనీస్ని ఈరోజు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఒక మైక్రోసాఫ్ట్ చూస్తే,
ఒక సత్య నాదెల్ల నడిపిస్తూ ఉన్నారు. గూగుల్ చూస్తే ఒక సుందర్ పిచాయ్ నడిపిస్తూ ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రభావంతులు, ప్రతిభావంతులు, చాలా బ్రహ్మాండమైన మరి అసాధారణమైన తెలివితేటలున్న వాళ్ళు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ప్రపంచంలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఒక సత్తాను మనం సంతరించుకున్నాం. ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? ఈరోజు ఒక భారతీయుడు ఇక్కడ చదువుకున్న వ్యక్తి అక్కడికి వెళ్ళి ప్రపంచం మొత్తానికి పాఠాలు నేర్పించే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే దానికి కారణం ఒకే ఒకటి, విద్య. మనం నేర్చుకున్న చదువు ఈరోజు మనని ప్రపంచంలో ఎవరితోనైనా పోరాడే శక్తిని, ఎవరికైనా నాయకత్వాన్ని వహించే శక్తిని మనకి ఈరోజు వచ్చింది అంటే దానికి కారణం చదువు ఒక్కటే అనేది మాత్రం మీరందరూ గట్టిగా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు చదువుకు సంబంధించి మోహన్ రెడ్డి గారి సహాయం ఈరోజు మరి ఒక 59 పాఠశాలలకి డిజిటల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, అదే రకంగా డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం, అదే రకంగా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్లో భాగంగా డిజిటల్ అక్షరాస్యత పెంచేదాని ప్రయత్నంలో భాగంగా ఈరోజు వేలాది మంది పిల్లలకి మోహన్ రెడ్డి గారు స్ఫూర్తినిస్తూ 1000కి పైగా కంప్యూటర్లు డొనేట్ చేసి కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టి మీ అందరికి కూడా ఆ విద్యను, ఏ విద్య అయితే మిమ్మల్ని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తుందో ఆ విద్యను మీకు అందిస్తూ ఉన్నారు. మరి ఆ విద్యను ఉపయోగించుకుని మీరు ఏమవుతారు అనేది మీ చేతుల్లోని పని. అది మీరు ప్రపంచంతో ఈరోజు ఒక సత్య నాదెల్ల మాదిరిగా, ఒక సుందర్ పిచాయ్ మాదిరిగా తయారవుతారా, లేదా మీరు ఒక మోహన్ రెడ్డి గారి మాదిరిగా మీరే కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా, లేదా మీరు మరి బ్రహ్మాండమైన వృద్ధిలోకి వచ్చి మీరు కూడా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ మిత్రుల్ని అందరూ గర్వపడే విధంగా మీరు కూడా మంచి సమున్నతమైన వ్యవస్థలో పనిచేస్తారనేది అది మన చేతుల్లో ఉన్న ఆప్షన్. మనం చాలా మీకు పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు, చాలా రెవల్యూషన్స్ గురించి చెప్తూ ఉంటారు. ముందు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందని చెప్తారు, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందని చెప్తారు, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఈ రెండింటి గురించి మీరు వినుండొచ్చు. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని ఈరోజు బ్రహ్మాండంగా ప్రభావితం చేస్తున్నది డిజిటల్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొన్ని అద్భుతాలను సృష్టిస్తున్నది డిజిటల్ రెవల్యూషన్. దానికి ఒక ఉదాహరణ మనం హైదరాబాద్లోనే చూడొచ్చు. ఈరోజు హైదరాబాద్లో మన దేశంలో ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, నాస్కామ్ ప్రెసిడెంట్ గారు వారు ఏమన్నారు, ఆయన ఒకనాడు 25 ఏళ్ల కిందట హైదరాబాద్లో మొత్తం ఐటీ రంగం మొత్తం కూడా చూస్తే ఒక 10 కోట్ల టర్నోవర్ ఉండేది. మొత్తం హుడా మైత్రివనం కాంప్లెక్స్లో ఒక చిన్న బిల్డింగ్లో హైదరాబాద్లోని ఐటీ సంస్థలన్నీ అక్కడ ఉండేవని. కానీ ఈరోజు హైదరాబాద్లో మరి వేలాది ఐటీ సంస్థలు ఉన్నాయి. అందులో దాదాపుగా 4 లక్షల మంది నేరుగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పరోక్షంగా దానికి 3 రెట్లు అంటే దగ్గర దగ్గర 12 లక్షల మందికి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఐటీ రంగం ద్వారా బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే అల్టిమేట్గా ఈ డిజిటల్ రెవల్యూషన్ వల్ల ఈరోజు భారతదేశంలోని లోవర్ మిడిల్ క్లాస్ అనండి, అప్పర్ మిడిల్ క్లాస్ అనండి, ఎంతోమంది పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈరోజు వారితో పాటు వారి కుటుంబ స్థితిగతులు కూడా పెంచి బ్రహ్మాండంగా భారతదేశాన్ని కూడా పైకి తీసుకెళ్లి భవిష్యత్తులో భారతదేశం కూడా ఒక ఎదిగిన దేశం అని ప్రపంచం ఒప్పుకోవాలంటే డెఫినెట్గా ఈ విద్య, ఈ అసమానతలను తొలగించే దానిలో తప్పకుండా పనికి వస్తుంది. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన, చాలా సత్తా ఉన్న మానవ వనరుల కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ సత్తా ఉన్న మానవ వనరులు ఎక్కడున్నాయి అని ఒకసారి ప్రపంచం అంతా కూడా తిరిగి చూస్తే డెఫినెట్గా అవకాశాలు అపారంగా, పుష్కలంగా ఉన్నది భారతదేశంలో అని చెప్పక తప్పదు. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు 50% పైగా జనాభాలో యువతనే ఉన్నారు. 50% పైగా భారతదేశం ఈరోజు 25 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళే 50% పైన ఉన్నారు. మరి ఈరోజు మనం కనుక గట్టిగా తలుచుకుంటే, సరిగ్గా చదువుకుంటే, ఉద్యోగం చేయడానికనే కాదు, చదువు వల్ల, విజ్ఞానం వల్ల ప్రపంచాన్ని ఎదిరించే సత్తా మనకు వస్తుంది. మరి ఆ సత్తాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు సైంట్ లాంటి సంస్థ ఉదాత్తంగా ముందుకొచ్చింది. 1000 కంప్యూటర్లు ఇస్తామని ముందుకొచ్చింది. మరి వారిని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. వారిని స్ఫూర్తిగా తీసుకొని, సైంట్ని స్ఫూర్తిగా తీసుకుని తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, భారత ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సంస్థలకు కూడా సామాజిక బాధ్యత అనేది ఉంటుందనే ఉద్దేశంతో వారిని మ్యాండేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు మ్యాండేట్ చేయకుండానే, ఎవరు ఒత్తిడి చేయకుండానే సైంట్ లాంటి సంస్థ ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మోహన్ రెడ్డి గారు వారు మాకు కూడా ఈ 2 సంవత్సరాలుగా ప్రభుత్వంలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక సందర్భంలో కాదు, ఎన్నో సందర్భాల్లో సమావేశాల్లో కలుస్తూనే ఉంటాం.
కానీ ఒక్క మాట మాత్రం చెప్పక తప్పదు. he's been like a father figure and a guiding force to me in the last 2 years. గత 2 సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో ఏ సందర్భంలో ఎక్కడ ఏం చేయాలన్నా కూడా వారి సలహాలు తీసుకొని ముందుకు పోయినాం. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్నోసార్లు కలిసినప్పటికీ కూడా ఈ మాట నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఏ ఒక్క సందర్భంలో కూడా వ్యక్తిగతమైన పని కానీ సైంట్ అనే సంస్థకు సంబంధించిన ఏదైనా పని కానీ నాకు వారు ఇప్పటిదాకా చెప్పలేదు. ఎక్కడా కూడా ఒక వ్యక్తిగతమైన ఒక డిమాండ్ కానీ పొరపాటున కూడా ఒక చిన్న పని కానీ చేసి పెట్టమని కానీ వారు ఏనాడు కూడా చెప్పలేదు. అది వారి గొప్పతనం. ఎందుకంటే అల్టిమేట్గా హీ బిలీవ్స్ ఇన్ గివింగ్. కానీ ఎక్కడా కూడా ఆయన ఏది కూడా పొరపాటున కూడా మన నుంచి ప్రభుత్వం నుంచి కానీ ఇంకోరి నుంచి కానీ ఆశించలేదు. కాబట్టి ఈ 25 ఏళ్లలో ఒక మచ్చలేని సంస్థను ఏర్పాటు చేయడం, ఈరోజు కృష్ణ గారి సారథ్యంలో, అశోక్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సంస్థ ముందుకు పోతూ ఉండడం, ఈరోజు ఇన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా భవిష్యత్తులో మీ అందరినీ ప్రేరేపించి, మీ అందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి, మీ అందరికీ కూడా ఆ శక్తిని అందించి మీలాగా మరింత వేలాది మంది తనలాగానే మరి లక్షలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే సత్తాను కూడా మీకు అందించే ప్రయత్నం వారు ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఇతరులందరికీ కూడా స్ఫూర్తివంతంగా ఉండాలి. మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా హైదరాబాద్లో ముందుకు రావాలి. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో, ఇందాక మా ఆర్థిక మంత్రి గారు రాజేంద్ర గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలకి మరి ప్రైవేట్ పాఠశాలలకి అంతరం లేకుండా ఒక గుణాత్మకమైన క్వాలిటేటివ్ చేంజ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఆ మార్పును తప్పకుండా మన ఈ జీవిత కాలంలోనే చూస్తాము, చూడాలి అని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ, ప్రభుత్వం అనుకుంటే, ప్రభుత్వం మాత్రమే తలుచుకుంటే మార్పు రాదు. ప్రభుత్వానికి తోడుగా, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వాములు అయినప్పుడే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటుగా మనం కూడా ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా, వ్యక్తిగత సామాజిక బాధ్యతను కూడా మనం కూడా సీరియస్గా తీసుకున్నప్పుడే మరి తప్పకుండా మనం అనుకున్న విధంగా భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. మొత్తం భారతదేశం కూడా ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి దేశంగా ఎదుగుతుందని చెప్పి మనసారా నేను కోరుకుంటూ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్ రెడ్డి గారికి, సైంట్ కుటుంబ సభ్యులందరికీ, వారి ఇన్వెస్టర్స్కి, వారి కస్టమర్స్కి, వారి ఎంప్లాయీస్కి, సమాజంలో భాగస్వామ్యం ఎందుకు ఈరోజు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న చైర్మన్ గారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. వేదికపై ఉన్నటువంటి అతిథులందరికీ కూడా సైంట్ తరపున చిరు సత్కారం. ముందుగా మన ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ ఈటెల రాజేంద్ర గారికి, మాన్య మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి చిరు సత్కారం. ఎంపీ గారు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మాన్య శాసనసభ్యులు శ్రీ ఆర్కేపూడి గాంధీ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ రఘునందన్ గారు, టిఎస్ఎస్ ఎండి శ్రీ నరసింహ గారు, ఎంఎం మురుగప్పన్ గారు, వైస్ చైర్మన్ మురుగప్ప గ్రూప్, ఫెలిసిటేషన్ టు శ్రీ ఎంఎం మురుగప్పన్ గారు, వైస్ చైర్మన్ మురుగప్ప గ్రూప్. అలాగే రాగన్ సుజాత నాగేందర్ యాదవ్ గారు, చైర్పర్సన్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. అప్పుడు ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజ్ అనేవాళ్ళు, ప్రస్తుతానికి 1.2 అనుకుందాము. అప్పుడు డిజిటైజేషన్ వర్క్ చేసేవాళ్ళం ఎక్కువ. దో మాకు నా విజన్ ఒక పెద్ద ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేద్దాం అనుకున్నా కూడా ఆ రోజుల్లో ఉన్న క్వశ్చన్స్ ద్వారా, ఉన్నటువంటి ఛాలెంజెస్ ద్వారా ఇంజనీరింగ్ పెద్ద వృద్ధిలోకి రాలేదు మాకు. మొట్టమొదటి వచ్చిపోయి 8-9 ఏళ్ళు డిజిటైజేషన్తోనే బాగా పైకి వచ్చాము. 9 ఏళ్ళ తర్వాత చూస్తే ఆ రోజుల్లో ఒక 10 కోట్ల ఆదాయం ఉండేది మాకు. ఆ తర్వాత 2000లో మంచి బ్రేక్ త్రూ వచ్చింది, దాన్ని 2.2 అంటాము. అప్పుడు ఇంజనీరింగ్లో బాగా పైకి వచ్చాము మేము.
మొట్టమొదటి డిజిటైజేషన్లోనేమో క్వాలిటీ గురించి ఫోకస్ చేశాము. వేరస్ ఈ ఇంజనీరింగ్లో వచ్చిన తర్వాత ఆపరేషనల్ ఎక్సలెన్స్ అనమాట. అంటే క్వాలిటీతో పాటు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ 3 కలిపితేనే మనకు వస్తుందని చెప్పి ఈ 15 ఏళ్ళలో బాగా రీజిగ్ చేశాము. ఇక గత 2 సంవత్సరాలు కానీ 3.2 అంట అనమాట, సైన్స్ 3.2 అని. ఈ 3.2లో స్ట్రాటజీ ఏంటంటే ఎక్స్ అండ్ వై యాక్సెస్లో ఒకటేమో S3 స్టాక్ అంటారు. అంటే మా కంపెనీ ఎక్కువ సర్వీసెస్లో ఉండేది, ఇక సర్వీసెస్లో నుంచి సబ్ సిస్టమ్ డిజైన్లోంచి సొల్యూషన్స్లోకి వెళ్ళాలి ఒక యాక్సెస్లో అనమాట. ఇంకొక యాక్సెస్లో ఏంటంటే మా కంపెనీ ఇంతవరకు డిజైన్ చేసేవాళ్ళం, బట్ ది ఎబిలిటీ టు డిజైన్ గివ్స్ అస్ ఎ రైట్ టు ప్లే ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ ప్లేస్. ఈ రెండు కలుపుకొని ఇంకా ముందుకు నడుస్తూ ఉంది. సో ఈ జర్నీలో, ఈ 25 ఇయర్స్ జర్నీలో మాకు 4 స్టేక్ హోల్డర్లు చాలా సహాయం చేశారు. మా కస్టమర్సు, మా ఎంప్లాయీసు, మా ఇన్వెస్టర్సు, సొసైటీ. ఈరోజు సొసైటీని రికగ్నైజ్ చేయడానికి ఒక ఈవెంట్ చేశాము. మా సైన్స్ సంస్థ ద్వారా డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ అని శ్రీలింగంపల్లి మండల్లో 54 స్కూల్లో 1000 కంప్యూటర్స్ ద్వారా మేము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దీని మూలంగా వచ్చిపోయి 20,000 మంది స్కూల్ పిల్లలు, ఒక 50,000 మంది సిటిజన్స్ తప్పకుండా లాభదాయకం అవుతుంది. దాని మూలంగా సొసైటీ బాగా వృద్ధిలోకి వస్తుంది అనుకుంటున్నాము. ప్రపంచం అంతా డిజిటల్ అయిపోతూ ఉంది, డిజిటల్ ఎకానమీ వస్తుంది. అందుకోసం డిజిటల్గా వీళ్ళు లిటరేట్ చేస్తే వీళ్ళు బాగా వృద్ధిలోకి వస్తారనేటువంటి ఆశయంతో ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశామండి. 99 నా దగ్గర 4 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఆ 4లో 2 ఇంకా నా దగ్గరే ఉన్నారు, సునీల్ కుమారు, శ్రీకళ. ఇప్పుడు వచ్చిపోయి 14,000 దాకా వెళ్ళిపోయామండి. 14,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మేము స్టార్ట్ చేసిన రోజుల్లో మాకు రెవెన్యూ ఉండేది కాదు. గత సంవత్సరంలోనే 3,100 కోట్లు రెవెన్యూ వచ్చింది మాకు. ఈ సంవత్సరం వచ్చిపోయి 3,700, 3,800 కోట్లలో క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాము. అప్పుడు బిజినెస్లో ఇక్కడ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు మాకు 36 కంట్రీస్లో ఎంప్లాయీస్ ఉంటారు. 98% మా వచ్చే రెవెన్యూ అంతా ఎక్స్పోర్ట్లో చేస్తాము. సో చాలా గ్రాటిఫైయింగ్ జర్నీ అనమాట. చాలా మంచి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాము. ఒక కొత్త ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఉంది, ప్యూర్ పవర్ ఇంజిన్ అంటారు. మరి మీరు ఇండిగో ఫ్లైట్స్లో వెళ్తే ఈ మధ్య కొత్తగా వేసిన ఇంజిన్లు అడిగితే చెప్తారనమాట. ఆ ఇంజిన్లో వచ్చిపోయి 25% డిజైన్ మేము చేసామండి. దాంట్లో 22% ఆఫ్ ఇన్నోవేషన్ కూడా మేమే చేసాము, మా కస్టమర్ ద్వారా జరిగిందనమాట. అలాగే లండన్ ఒలింపిక్స్కి 2012లో వెళ్తే లండన్ అండర్ గ్రౌండ్ని బాగా స్పీడప్ చేశారు. ఆ ప్రాజెక్ట్ మేమే చేసాం వాళ్ళకు కూడా. ఏంటంటే దాన్ని రీజిగ్గింగ్ చేసామన్నమాట. అలాగే నావిగేషన్ చూస్తే మీరు పాయింట్ టు పాయింట్ రూటింగ్ కూడా మాకు ఒక యూరోపియన్ కస్టమర్ ఉన్నాడు. అతను ప్రపంచంలో 99.8% రోడ్స్ మ్యాప్ చేశాడు. కానీ ఆ 99.8% రోడ్స్ మేమే మ్యాప్ చేసాం వాళ్ళ కోసం అని చెప్పి. సో చాలా గ్రాటిఫైయింగ్గా ఉంటుందండి లైఫ్ చూసుకుంటే. 25 ఏళ్ళలో చాలా మంచి మైల్ స్టోన్స్ క్రాస్ చేయగలిగాము. ఇక వచ్చే 25 ఏళ్ళలో కూడా బాగా వృద్ధిలోకి ఉంటుందని చెప్పి మా ఆలోచన అండి. అందుకోసం చెప్పి కొత్త లీడర్షిప్ టీం తీసుకొచ్చాము, కొత్త స్ట్రాటజీస్ ఎంప్లాయ్ చేశాము. ఇక కొత్తగా టెక్నాలజీస్ వస్తాయని చెప్పి ఫస్ట్ టైం ఒక కంప్యూటర్ కంపెనీలో ల్యాబొరేటరీస్ పెట్టామన్నమాట. సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పి మా దగ్గర 3D ల్యాబ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఉంది, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆటోమేషన్, ఇవన్నీ ల్యాబ్స్ కింద తయారు చేసామన్నమాట. అంటే ఇక వచ్చే సంవత్సరాల్లో సర్వీసెస్ ఉండదు, మనమే ప్రొయాక్టివ్గా సొల్యూషన్స్ తీసుకొని వెళ్ళాలి కస్టమర్కి. అందుకోసం అది తయారు చేసాం. అలాగే మన ఇంజనీర్లకు కూడా చాలా స్కిల్లింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్, కావాల్సిన నాలెడ్జ్కి చాలా గ్యాప్ ఉంది. అందుకోసం ఒక L&D సెంటర్ ట్రై చేసాం. అంటే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్, లీడర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అవుతుందన్నమాట. ఇవన్నీ యాక్షన్స్ తీసుకొని ఇనిషియేటివ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక గోల్డెన్ జూబ్లీలో కూడా ఇలాగే మంచి వృద్ధిలోకి వస్తుందని ఆశిస్తున్నామండి.